భార్యాభర్తల మధ్యన విభేదాలొచ్చి ఇద్దరు విడిపోయి మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. మరి పిల్లల సంగతేంటి? అలాంటి వాళ్ళ కోసమే మా ఈ అమ్మ నాన్న ట్రస్ట్. అందరూ ఉండి అనాథులవుతున్నారు. అలాంటి అమాయకులైన ఎందరో అనాథ పిల్లల్ని మా అమ్మ నాన్న ట్రస్ట్ అక్కున చేర్చుకుంది. వాళ్ళందరి కోసమే విరాళాలు సేకరిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మీ ముందుకొచ్చాను. ఐస్ బకెట్ ఛాలెంజ్ విత్ స్వాతి. ఎస్, ఈ ఛాలెంజ్ కి నేను రెడీ. వెరీ గుడ్. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అయితే మీరు అనుకున్నట్టు రెగ్యులర్ కాన్సెప్ట్ కాదు. మరి బకెట్ లో ఐస్ మీ పైన మీరు వేసుకోవడం ఓల్డ్, మేం చెప్పిన వ్యక్తి పైన వేయడం లేటెస్ట్. ఓ ఐ సీ. ఐఎమ్ రెడీ. చెప్పండి, ఎవరి మీద ఏమంటారు? అయితే ఈ కాన్సెప్ట్ తెలియని వ్యక్తి అయి ఉండాలి. ఎవరున్నారు? అదిగో అక్కడ ఒకతను ఫోన్ లో మాట్లాడుతున్నాడు. దీన్ని మీరు అతని పైన ప్రయోగించాలి. కెన్ యూ డూ ఇట్? ఎస్, ఐ క్యాన్. ఏంట్రా, ఏమైంది నీకు? చెప్పు. మీరా? నువ్వా? ఏంటిది? నీకేమన్నా పిచ్చెక్కిందా? సారీ అండి. సారీ 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 సారీ. సారీ సారీ అంట. ఎన్నోసారి ఇది? రెండోసారే కదండి. ఎన్నిసార్లు సారీ? కంగ్రాచులేషన్స్, మీరు విన్ అయ్యారు. థ్యాంక్ యూ. అవును, మీరిద్దరు ముందే తెలుసా? ఇంత ముందు కూడా ఇలాంటి పిచ్చి పనే చేసింది. సారీ అంటున్నాను కదండి. సారీ సారీ సారీ. ఎన్నిసార్లు సారీ? సారీ అంటున్నాను కదండి. వద్దన్నా కదా. సారీ, వెళ్ళు, సారీ, కావాలని సారీ, చేసి అదో సారీ, డ్రామాలు. సారీ. వెళ్ళు వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళు.